క్యాన్సర్ అనే పదం మునుపటి మీరు చూసారంటే అసలు ఆ పదం అనడానికే భయపడేవారు. మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది కదండి, ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది అలాగ అడిగేవారు అనమాట. ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ప్రాబ్లం, దేని గురించి మాట్లాడుతున్నారు. ఓ, నాకు క్యాన్సర్ వచ్చిన దాని గురించి ఇంత భయపడుతూ మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు అని తెలిసి వాళ్ళకి నిలబెట్టి ఆ మాట చెప్పించేదాన్ని వాళ్ళ చేత. నోరు దాటి వచ్చేది కాదు ఆ పదం క్యాన్సర్. అంత భయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనే పదం ఒక రియాలిటీ అన్నది ఇలాంటి కార్యక్రమాల ద్వారా, మీలాంటి యంగ్స్టర్స్ ద్వారా సమాజంలోకి తీసుకెళ్ళడం చాలా చాలా ముఖ్యం. అండ్ యూర్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. క్యాన్సర్ గురించి మాట్లాడాలంటే స్కై ఇస్ ద లిమిట్. ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు మనసుకు దగ్గరైన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, నేను క్యాన్సర్ సర్వైవర్. అంతకన్నా ఎక్కువ ఐఎమ్ క్యాన్సర్ విన్నర్. క్యాన్సర్ జయించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ విన్నర్స్. అలాంటి నా ఫెలో విన్నర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారన్నది నాకు తెలిసి వచ్చింది. ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్యాన్సర్ డిటెక్షన్ గురించి మీ అందరికీ తెలుసు. యూఆర్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్, యూ నో వాట్ ద ఇంపార్టెన్స్ ఇస్. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ అ క్యూర్, క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఇవన్నీ ఇప్పుడు నిజాలు అయ్యాయి. కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి డయాగ్నోస్ అయిన టైంలో ఇంత అవేర్నెస్ అస్సలు లేదు. నాకు క్యాన్సర్ ఉంది అన్నది కనిపెట్టడానికి నేనే కారణం. ఐ వాజ్ మేబీ 32-33 ఇయర్స్ ఉంటుంది. అస్సలు క్యాన్సర్ ఏజ్కి రిస్క్ గ్రూప్ కాదు అది, క్యాన్సర్ రావాల్సిన ఏజ్ కాదు అది. కానీ ఏదో మైండ్లో అనిపించింది అనమాట, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి. చిన్న బిడ్డ, చిన్న పాప ఉంది, 3-4 ఏళ్ళు అప్పుడు తనకి. తన కోసమైనా నువ్వు చూసుకోవాలని చెప్పి నా మైండ్లో ఒక థాట్ వచ్చి, నార్మల్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్, బ్లడ్ వర్క్ అంతా చేసేటప్పుడు జస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టానమాట. అలా ఒకసారి ఒక హార్డ్ గ్రోత్ ఒకటి తగిలిన చేతికి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గీతా అర్జున్. ఆవిడ వెంటనే ఒక్కొక్క టెస్ట్కి పంపించారు. అల్ట్రాసౌండ్, ఎఫ్ఎన్ఏసి, మ్యామోగ్రామ్ ఇవన్నీ చేశారు. ఒక్కొక్కటి పాజిటివ్గా వస్తూనే ఉండింది. సో ఇది మెలిగ్నెన్సీ అనేది నాకు చెప్పడానికి డాక్టర్స్ ఎంత బాధపడ్డారో దాంట్లో సగం బాధ సగం భయమే ఉండింది నాకు. ఎందుకంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్తో క్యాన్సర్ని మనం వెతుక్కుని వెళ్తే, ఒకవేళ వచ్చిందనుకోండి, యూఆర్ ఆల్రెడీ హాఫ్ ప్రిపేర్డ్. సో హాఫ్ ఆఫ్ ద వే ఓన్లీ యూ హ్యావ్ టు ట్రావెల్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సర్ప్రైజెస్ అనేది బర్త్డే ప్రెజెంట్స్, యానివర్సరీ పార్టీసు ఇలాంటివన్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ క్యాన్సర్ లాంటి ఇల్నెసెస్, క్యాన్సర్ లాంటి డిజీజెస్ సర్ప్రైజ్గా వస్తే చాలా ఇంకా మన ఫౌండేషన్సే షేక్ అయిపోతాయి. ఎలా నిలబడగలుగుతాం కూడా తెలియకుండా అంత షేక్ అయిపోతాం మనం. ఇంకా లైఫ్ ఆ పాయింట్తో అయిపోతుందన్న ఒక భయం వస్తుంది. సో ప్లీజ్ బీ అవేర్ దట్ క్యాన్సర్ ఈజ్ అ రియాలిటీ. ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఏ భాగంలో అయినా రావచ్చు. అండ్ ఈ విషయం నేను మీతో షేర్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, నాకు ఎటువంటి జెనెటిక్ హిస్టరీ లేదు. నా ఫ్యామిలీలో కొన్ని తరాలు నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను, పెద్దవాళ్ళని అడిగాను, ఎవ్వరికి క్యాన్సర్ హిస్టరీ లేదు. బట్ ఐ గాట్ క్యాన్సర్. I got cancer at an age when people said, you're not at risk for cancer. So, guarantees అనేవి లేవు. మనం ఎలా రోడ్ దాటేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసి మనం వెళ్తున్నామో, క్యాన్సర్ గురించి అదే విధంగా మనం కొంచెం ప్రిపేర్డ్గా ఒక ముందు చూపుతో మనం నడవాలి. డాక్టర్ ఏమో మాట్లాడినప్పుడు లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ ప్రెవలెంట్, ఓరల్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ ప్రెవలెంట్, ఓరల్ క్యాన్సర్ కాజ్ ఏమో పాన్ గుట్కాలు ఇలాంటివన్నీ. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. లంగ్ క్యాన్సర్కి మెయిన్ కారణం ఏమో సిగరెట్స్, ఆల్ ఫ్యాక్ట్స్. ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం తీసుకోకూడదు. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్, యూ షుడ్ స్టాప్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ అంటే కరెక్టే.
100% కరెక్ట్. కాదని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. కానీ నేనేమో ఇంకో పర్స్పెక్టివ్ నేను చూస్తాను. వాళ్ళు డాక్టర్ సైడ్ ఒక బల్ల ఉందనుకోండి, డాక్టర్ సైడ్ వీళ్ళందరూ ఉన్నారు, నేనేమో అటువైపు ఉన్నాను. సో ఆ పేషెంట్ సైడ్ నేను చూసేటప్పుడు మానేనని అనడం ఈజీ, మానేయడం కష్టం. అవునా కాదా?